నమస్తే మై డియర్ స్టూడెంట్స్, నేను మీ సూర్యతేజ ఫ్రమ్ సాయిమేధ ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. డైరెక్టర్ జేసీ సార్ ఆధ్వర్యంలో శశికాంత్ వాల్మీకి సార్ పర్యవేక్షణలు నిర్వహిస్తున్న సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఈసెట్ 2023 రాసిన విద్యార్థులందరికీ మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోనికి వీలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈసెట్ పేపర్స్ అన్నిటిని బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో లెక్చర్ సిరీస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ 2023 రాస్తారో, ఎవరైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో, పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో లెక్చర్స్ని ఖచ్చితంగా వాచ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో లెక్చర్ సిరీస్ని షేర్ చేయండి. దీంతో పాటుగా మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ 2023 రాస్తారో వీళ్ళందరికీ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఒక ద్రోణాచార్య బ్యాచ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. గత 25 సంవత్సరాలుగా ఎంతో మంది ఇంజనీర్లు తయారు చేసిన సంస్థ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డిప్లొమా విద్యార్థులకి అండగా బాసటగా నిలవన ఉద్దేశంతో ఈ బ్యాచ్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ బ్యాచ్ లో భాగంగా మీ అందరికీ మొదటిగా మీరు బీటెక్ లోకి వెళ్ళిన వెంటనే ఇబ్బంది పడుతారు అనే ఉద్దేశంతో, ఆ ఇబ్బందిని పోగొడితేనే ఫ్రీ మైండ్ తో ఉంటేనే పని బాగా చేస్తారనే ఉద్దేశంతో బీటెక్ 2-1 అకాడమిక్ సబ్జెక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. బీటెక్ 2-1 అకాడమిక్ సబ్జెక్ట్సే కాకుండా సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, దీనిలో భాగంగా ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, అదేవిధంగా సిఆర్టీకి కావాల్సిన బేసిక్ కోడింగ్ లాంగ్వేజెస్ సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, వీటన్నిటిని మనము లైవ్ క్లాసెస్ ద్వారా అందిస్తాం. దీంతో పాటుగా థర్డ్ వన్ డిప్లొమా బేస్డ్ జాబ్స్ టెస్ట్ సిరీస్, మీరందరూ సంవత్సరం నుంచి కావచ్చు, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర కావచ్చు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర కావచ్చు, ఈ సెట్ కొరకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ బాగా ప్రిపేర్ అయ్యారు. ఇదే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అనేది మీకు రేపు డిప్లొమా బేస్డ్ జాబ్స్ కూడా ఉండడం జరుగుతుంది. కాకపోతే మీరు రేపు జాబ్ పడినప్పుడు రెడీగా ఉండాలంటే కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ అది అవసరం అవడం జరుగుతుంది. కన్సిస్టెంట్గా మీరు ఆల్రెడీ మీ అందరూ బాగా ప్రిపేర్ అయ్యారు, మీకు సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఒక టెస్ట్ సిరీస్ కూడా మనం ద్రోణాచార్య బ్యాచ్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రతి వీక్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. టాపిక్ వైజ్ అయిపోయిన తర్వాత మనం మిక్స్డ్ టాపిక్స్ ఆర్ మిక్స్డ్ సబ్జెక్ట్స్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఫైనల్ గా ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 ఇయర్ పాటుగా మీకు డిప్లొమా బేస్డ్ జాబ్స్ యొక్క టెస్ట్ సిరీస్ కోర్స్ అందించడం జరుగుతుంది. దీంతో పాటుగా 2 ఇయర్స్ వ్యాలిడిటీతో ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు తయారు చేయలేని విధంగా మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఒక గేట్ కోర్స్ని రెడీ చేయడం జరిగింది. ఆ గేట్ కోర్స్ విత్ వ్యాలిడిటీ ఆఫ్ 2 ఇయర్స్ అందించడం జరుగుతుంది. ఈ 4 మాడ్యూల్స్ మనము ద్రోణాచార్య బ్యాచ్లో అందించడం జరుగుతుంది. దీని విలువ సుమారుగా ₹1,00,000. కానీ ఈ కోర్స్ మొత్తాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అందించడం జరుగుతుంది. జస్ట్ ఈ 2 సంవత్సరాల మెయింటెనెన్స్కి, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కోసమని రిజిస్ట్రేషన్ ఫీజ్ ₹3,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసుకుని బీటెక్ వెళ్తున్నారో వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ముందుగా మీరు మన అప్లికేషన్ స్పేస్ గేట్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ప్రొఫైల్ సెక్షన్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ సెక్షన్ మొత్తాన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీ అడ్మిషన్ ప్రాసెస్ కోసమని 9848692598 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా, అదేవిధంగా ఇంకేమైనా కోర్స్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ నేను మీ సూర్యతేజ ఫ్రమ్ సాయిమేధ ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజేశ్వర్, ఏ ఫ్యాకల్టీ ఆఫ్ సాయిమేధ కోటి హైదరాబాద్. రీసెంట్గా జరిగినటువంటి ఏపీ ఈసెట్ 2023 పేపర్ కనుక, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పేపర్ కనుక చూస్తే మనం దాదాపు మోడరేట్ టు హార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ కనుక వెయిటేజ్ కనుక చూసుకుంటే దాదాపు 40 to 41 మార్క్స్ వస్తాయి. మరి ఇందులో మనకు కొన్ని క్వశ్చన్స్ కనుక చూస్తే అవి ఎప్పుడు కూడా మనకు రిపీటెడ్ కానీ క్వశ్చన్ కొత్త ప్యాటర్న్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. కాబట్టి మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ కనుక చూస్తే కనుక
మనం దాదాపు ఒక 5 to 6 క్వశ్చన్స్ అయితే కొత్త ప్యాటర్న్లో అడిగినటువంటి క్వశ్చన్స్. అవి తప్పితే మనకు మళ్ళీ రిమైనింగ్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ మనం క్లాస్లో ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అవే క్వశ్చన్సే వచ్చాయి, రైట్. అంటే దాదాపు రిపీటెడ్ మోడ్లోనే ఉన్నాయి క్వశ్చన్స్, ఎక్సెప్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ తప్పితే. సరే, ఓకే. ఇప్పుడు మనం క్వశ్చన్స్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, a simply supported rectangular beam of span L and depth D carries a central load W. The ratio of maximum deflection to the bending stress, right. ఇది కూడా వన్ ఆఫ్ ది డిఫికల్ట్ క్వశ్చన్ అనొచ్చు, రైట్. కానీ మనం సింప్లిఫికేషన్ కనుక చూస్తే మనకు ఆల్మోస్ట్ డైరెక్ట్ ఫార్ములాస్ కనుక మీకు ఐడియా ఉంటే కనుక డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. సరే, చూద్దాం ఎలా అన్నది. చూడండి, ఇక్కడ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటున్నాడు, రైట్. సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటున్నాడు. ఓకే, స్పాన్ లెంత్ వచ్చేసి ఎల్, సెంట్రల్ పాయింట్ లోడ్ ఉంది డబ్ల్యూ, రైట్. నెక్స్ట్ డెప్త్ వచ్చేసి క్రాస్ సెక్షన్ కనుక చూస్తే అది రెక్టాంగులర్ సెక్షన్, డెప్త్ డి, విడ్త్ బి అనుకున్నాం, రైట్. ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం డిఫ్లెక్షన్ టు ద మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ అన్నాడు. ముందు మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్ సెంట్రల్ పాయింట్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఎంత అండి? y max at center is equals to w l cube divided by 48 ei, right. 48 ei, right. ఇదేంటి డిఫ్లెక్షన్. మరి ఇప్పుడు అదే సేమ్ రెక్టాంగులర్ సెక్షన్లో విడ్త్ డెప్త్ వచ్చేసి d ఉంటే, మరి జనరల్గా బెండింగ్ స్ట్రెస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్మ్ ఏంటి? ఎఫ్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు ఎం బై ఐ, రైట్. ఎం బై ఐ. మరి దీని నుంచి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఐ, ఎం డివైడ్ బై ఐ ఇంటూ వై, రైట్. వై అంటే ఏంటి? డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఇక్కడ మనకు డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎక్కడ నుంచి తీసుకుంటాం? జనరల్గా డెప్త్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఫ్రమ్ ది న్యూట్రల్ యాక్సిస్ అంటే ఏంటి? వై ఈజ్ ఈక్వల్స్ టు d/2, రైట్. d/2. మరి ఈ సేమ్ కేసులో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత అండి? బెండింగ్ మూమెంట్ m ఈజ్ ఈక్వల్స్ టు WL/4, రైట్. WL/4. మరి ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ చేస్తే కనుక m ఎంత? WL/4 ఇంటూ y ఎంత? d/2 డివైడ్ బై ఐ అలాగే ఉంచండి, రైట్. ఓకే, ఇప్పుడు మనకు ఇదేమో ఎఫ్ మ్యాక్స్, ఇదేమో వై మ్యాక్స్. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? మ్యాక్సిమం డిఫ్లెక్షన్ టు బెండింగ్ స్ట్రెసెస్ అంటున్నాడు, రైట్. అంటే ఇప్పుడు వై మ్యాక్స్ డివైడెడ్ బై ఎఫ్ మ్యాక్స్ అనేది చేయాలి, రైట్. మరి ఇప్పుడు వై మ్యాక్స్ ఎంత? WL క్యూబ్ డివైడ్ బై 48 ei డివైడెడ్ బై W. ఇక్కడ చూడండి, ఇది సింప్లిఫై చేస్తే ఇంకేమవుతుంది? WLD బై 8i, రైట్. 8i, WLD బై 8i, రైట్. ఓకే, మనం సింప్లిఫికేషన్ కనుక చేస్తే ఏమవుతుందండి? WW క్యాన్సల్, ఇక్కడ L స్క్వేర్ ఉంటుంది. 8 6 48. నెక్స్ట్ I క్యాన్సల్, ఇంకా మిగిలింది ఏంటి? ఇక్కడ L స్క్వేర్ డివైడెడ్ బై 6 8 ED, రైట్. L స్క్వేర్ డివైడెడ్ బై 6 రైట్, 6 ED అవుతుంది, రైట్. L స్క్వేర్ డివైడ్ బై 6 ED, రైట్. ఫస్ట్ ఆప్షన్ మనకు చూడండి, L స్క్వేర్ డివైడ్ బై 6 ED, రైట్. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే వై మ్యాక్స్ వాల్యూ ఆల్రెడీ తెలుసు మనకి, ఇది అందరికీ ఐడియా ఉంటుంది. కానీ ఇక్కడ మనకు కొంచెం క్రిటికల్గా అనిపించేది ఏంటి అంటే ఎఫ్ మ్యాక్స్ని మీరు ఎం అంటే ఏంటి? ఇక్కడ సింప్లీ సపోర్టెడ్ కేసే అన్నాడు కాబట్టి మళ్ళీ ఆ కేసు ఆల్రెడీ బెండింగ్ మూమెంట్ మీకు ఐడియా ఉంటుంది పాయింట్లో ఉన్నప్పుడు. WL/4 జస్ట్ అక్కడ వై ప్లేస్లో d/2 రాసాము, ఇంకా ఐ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. ఇది ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, రైట్. ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ span carries a point load W at mid span. మళ్ళీ సేమ్ సింప్లీ సపోర్టెడ్ మిడ్ స్పాన్లో మనకు W అనే లోడ్ ఉంది, రైట్. విడ్త్ B ఆఫ్ ది బీమ్ అలాంగ్ ది ఎంటైర్ లెంత్ ఈజ్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ విడ్త్ ఆఫ్ ది బీమ్ ఏంటి? కాన్స్టెంట్ అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ గివెన్ F అంటే ఏంటి? ఇక్కడ పర్మిసిబుల్ స్ట్రెస్ ఇన్ బెండింగ్ అన్నట్టు. ఫర్ ఏ బీమ్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంగ్త్ ద డెప్త్ ఆఫ్ ద బీమ్ at any cross section
at distance x from the support, right? ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చాలాసార్లు మనం టీఎస్ఈ సెట్లో మనకు చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ ఈ మోడల్ క్వశ్చన్. ఓకే, సరే ముందైతే మనకు జనరల్గా సింప్లీ సపోర్టెడ్ బీమ్ డయాగ్రామ్ అయితే డ్రా చేసుకుందాం. సెంట్రల్ పాయింట్ లోడ్ అంటున్నాడు W L/2 రైట్. మరి ఇక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత అంటే ఇక్కడ ఈ కేసులో WL/4 ఆల్రెడీ మనం ప్రీవియస్ కేసులో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్? WL/4 రైట్. నెక్స్ట్ ఇక్కడ అడిగింది ఏంటి మనకు డెప్త్కి డెప్త్కి లోడ్కి మధ్య రిలేషన్ ఉంది. ఇక్కడ చూస్తే చూడండి D = ఇన్ టర్మ్స్ ఆఫ్ డెప్త్లో లోడ్కి మధ్య రిలేషన్ ఉంది. సరే, మరి F = M/Z కదా, ఆల్రెడీ మనం ఇంతకు ముందే ప్రీవియస్ దాంట్లో చూసాం. సరే, ముందు M/Z కన్నా ముందు F/Y = M/I తీసుకుందాం. ఓకే, F/Y = M/I తీసుకున్నాను, రైట్. మరి ఇక్కడ M అంటే ఏంటి? M అంటే చూడండి త్రూఅవుట్ ది సెక్షన్ కాన్స్టాంట్ విడ్త్ అంటున్నాడు. నేను ఒక సెక్షన్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, ఇక్కడ మరి RA/RB వాల్యూ చెప్పండి. ఇక సపోజ్ ఇప్పుడు RA నుంచి X డిస్టెన్స్లో మనం సెక్షన్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నాను, X అని. మరి ఇక్కడ RA వాల్యూ ఎంత అండి? సెంట్రల్ పాయింట్లో ఉన్నప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ RA? W/2 రైట్, W/2 ఇంటూ X. అంటే ఇక్కడ M వాల్యూ M = W/2 ఇంటూ X, రైట్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇంకేంటి? Y అంటే ఏంటి? D/2 రైట్, D/2. Y = D/2 లేదా BD²/6 అని కూడా తీసుకోవచ్చు మనం, రైట్. డైరెక్ట్ ఎందుకు F దీని నుంచే F = M/Z రైట్. M/Z అంటే ఏంటి? BD²/6. మరి ఇక్కడ M అంటే ఏంటి? WL/4 / BD²/6 రైట్. అంటే 6WL divided by BD²/4. కానీ ఇక్కడ M వాల్యూ మనకు సెంట్రల్ టు మ్యాక్సిమం డిఫ్లెక్షన్ తీసుకోవద్దు ఈ కేసులో. మనం ఇక్కడ సెక్షన్ ఏదో త్రూఅవుట్ ది సెక్షన్ అన్నాడు కాబట్టి మనం సమ్ ఎక్స్ డిస్టెన్స్లో కనుక తీసుకున్నాం అనుకోండి, నార్మల్ అయితే మనకు జనరల్గా అడిగేటప్పుడు F = ఏమవుతుంది? 6WL / 4BD² అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే దీన్ని ఇంకా సింప్లిఫై చేసాం అనుకోండి, అంటే ఏమవుతుంది? 3WL / 4BD² అవుతుంది. కానీ ఇక్కడ మనకు డెప్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలో రాస్తే కనుక √ ఏమవుతుందండి? 3/2 రైట్. ఓకే, ఏమవుతుంది? D = √3WL / 2FB అవుతుంది. కానీ ఇక్కడ మనకు ఆప్షన్స్ చూస్తే ఎక్కడ కూడా ఏ ఆప్షన్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సరే, మరి ఇప్పుడు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ కాకుండా ఏదో ఒక సెక్షన్ దగ్గర కన్సిడర్ చేసుకుందాం. ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మూమెంట్ తీసుకుంటే కనుక అప్పుడు D = ఇప్పుడు సేమ్ కోఆర్డినేట్ రైట్. F = మనం ఈ ఫార్ములాలో కనుక M ప్లేస్లో ఏం రాస్తుంది? ఇక్కడ W/2 ఇంటూ X సబ్మిట్ చేస్తుంది. ఈసారి W/2 ఇంటూ X. ఓకే, W/2 ఇంటూ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ Xలో ఉన్నాయి కాబట్టి నేను X తీసుకుంటున్నాను. ఓకే, రైట్. W/2 ఇంటూ X డివైడెడ్ బై BD²/6 రైట్. అంటే ఇప్పుడు 2 1 2 3 క్యాన్సిల్ అవుతుంది, 3 పైకి వచ్చేస్తుంది. అంటే 3WX డివైడెడ్ బై BD² కదా, రైట్. మరి దీని నుంచి D చెప్పండమ్మా. D = √3WX డివైడెడ్ బై FB. అంటే ఇక్కడ చూడండి ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది? ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ చూడండి, 3WX డివైడ్ బై FB రైట్. అంటే ఫోర్త్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ, రైట్. కాబట్టి ఇక్కడ మనకు జనరల్గా ఈ రెండు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు ప్రీవియస్గా అడుగుతున్నాడు. టీఎస్ఈ సెట్లో ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. కానీ అదే ఇప్పుడు ఏపీ సెట్లకు వస్తే కొద్దిగా మాడిఫై చేసేసి మనకు ఇక్కడ మ్యాక్సిమం బెండింగ్ కాకుండా X ఇన్ టర్మ్స్ ఆఫ్ X అంటే ఏదో ఒక సెక్షన్ దగ్గర ఉన్నటువంటి బెండింగ్ వంటి కన్సిడర్ చేసుకోమని చెప్పాడు అనమాట. అర్థమైంది ఈ క్వశ్చన్, రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. A beam of length 10 meter carries a UDL of 20 kN/m over its entire length and rests on two simple supported in order that the bending moment, maximum bending moment is the least possible, the supports must be placed from the end at a distance of అంటున్నాడు. సరే, ముందైతే మనకి ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే ఫస్ట్ చూడండి ఓవర్ హ్యాంగింగ్ అని చెప్పొచ్చు. ఎందుకు ఓవర్ హ్యాంగింగ్ సార్ అంటే మనకు చాలాసార్లు ప్రాబ్లమ్స్ ఒక సపోజ్ ఏదో స్పాన్ ఇస్తాడు, ఇచ్చేసి UDL ఎంటైర్ స్పాన్ అని చెప్పేసి మనకి సపోర్ట్స్
ఏవైతే సపోర్ట్స్ ఉన్నాయో ఓవర్ హ్యాంగింగ్ బీమ్కి సపోర్ట్స్ ఎంత డిస్టెన్స్లో ప్రొవైడ్ చేయాలి, ఏ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అనమాట. ఇక్కడ ఏ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అన్నట్టు, రైట్. మరి ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు జనరల్గా దీన్నే మనం ఏమంటాం, ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ అని అంటాం. మరి ఈ ఓవర్ హ్యాంగింగ్ ఎంత డిస్టెన్స్లో ప్రొవైడ్ చేస్తే మనకి ఇక్కడ బెండింగ్ మూమెంట్ అనేది ఏమవుతుంది, లీస్ట్ అంటే మినిమం అవుతుంది అని అంటే అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటమ్మా ఫార్ములా 0.207L, రైట్. 0.207L, రైట్. 0.207L, రైట్. 0.207 ఇంటూ ఇక్కడ స్పాన్ ఎల్ అనేది ఏంటి, ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సపోర్ట్స్, రైట్. అంటే ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత, ఇక్కడ 10 మీటర్ తీసుకోవాలి. అంటే ఏమవుతుంది 0.207 ఇంటూ 10 అంటే 2.07 మీటర్. అంటే మనం ఈ ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ ఎంత డిస్టెన్స్లో ప్రొవైడ్ చేయాలి అని అంటే స్మాల్ ఏ డిస్టెన్స్ అని అంటాం. ఆ స్మాల్ ఏ డిస్టెన్స్ ఇప్పుడు ఇచ్చిన కేసుకి ఎంత 2.07 మీటర్, రైట్. ఇప్పుడు ఆప్షన్స్ కనుక చూసుకుంటే 4th ఆప్షన్ కరెక్ట్, 2.07 మీటర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. In an experiment, it is found that the bulk modulus of material is equals to its shear modulus. The Poisson's ratio is అన్నాడు. ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది, రైట్. చూద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు, ఇచ్చిన కండిషన్ మాడ్యులస్ ఆఫ్ బల్క్ మాడ్యులస్ ఇస్ ఈక్వల్స్ టు, బల్క్ మాడ్యులస్ ఎలా డినోట్ చేస్తాం మనం, కేతో డినోట్ చేస్తాం. కే ఇస్ ఈక్వల్స్ టు ఏమంటున్నాడు, షియర్ మాడ్యులస్. షియర్ మాడ్యులస్ అంటే జీ, రైట్. ఈ రెండు అయినప్పుడు మనకు పాయిజన్స్ రేషియో ఏంటి అడుగుతున్నాడు. మ్యూ ఇస్ ఈక్వల్స్ టు వాట్, రైట్. జనరల్గా మనకు మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు రిలేషన్ ఏంటి మనకు ఎలాస్టిక్ కాన్స్టెంట్స్కి 3K - 2G డివైడ్ బై 6K + 2G, రైట్. ఓకే, ఇక్కడ మనం K ప్లేస్లో ఏం సబ్మిట్ చేయాలి, G అయినా సబ్మిట్ చేయవచ్చు, లేదా G ప్లేస్లో K అయినా సబ్మిట్ చేయవచ్చు. సరే, ఇప్పుడు నేను K ప్లేస్లో G సబ్మిట్ చేస్తున్నాను, రైట్. అంటే 3G - 2G డివైడ్ బై 6G + 2G అంటే ఏమవుతుంది 1/G/8G అవుతుంది. అంటే GG క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది 1/8. 1/8 మీన్స్ 0.125, రైట్. అంటే ఇక్కడ ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. ఓకే, అర్థమైందా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. A cylindrical bar of 20 mm diameter and L 1 meter length is subjected to a tensile test. Its longitudinal strain is 4 times that of its lateral strain. If the modulus of rigidity is 2 × 10⁵ Nm², then its modulus of rigidity అన్నాడు. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఇచ్చాడు 2 × 10⁵ Nm², మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అడుగుతాడు. మళ్ళీ సేమ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్ సంబంధించిన కాన్సెప్ట్ నుంచి మనకు మళ్ళీ సెకండ్ క్వశ్చన్ అడగడం జరిగింది, రైట్. ఇక్కడ మనకి మ్యూ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. మ్యూ అంటే ఏంటి, లాటరల్ స్ట్రెయిన్, రైట్. లాటరల్ స్ట్రెయిన్ టు లీనియర్ స్ట్రెయిన్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ లాటరల్ స్ట్రెయిన్ టు లీనియర్ స్ట్రెయిన్. మరి ఇక్కడ లాటరల్ స్ట్రెయిన్ ఇవ్వలేదు క్వశ్చన్లో, రైట్. ఈ లాటరల్ కానీ లీనియర్ స్ట్రెయిన్ ఇచ్చాడు. ఏమంటున్నాడు 4 times ది లాటరల్ స్ట్రెయిన్ అంటున్నాడు. 4 times ది లాటరల్ స్ట్రెయిన్ అంటున్నాడు. అంటే ఈ లాటరల్ క్యాన్సిల్ అయితే 1/4 వస్తుంది. 1/4 అంటే ఎంత 0.25, రైట్. అంటే ఇక్కడ మనకు పాయిజన్స్ రేషియో వచ్చేసింది. ఇంకా యంగ్స్ మాడ్యులస్ ఉంది. E ఈజ్ ఈక్వల్స్ టు 2 × 10⁵ Nm/mm², రైట్. ఓకే, ఈ తెలుసు మ్యూ తెలుసు. అది ఇప్పుడు ఏం కనుక్కోవాలి, జీ కనుక్కోవాలి. ఇప్పుడు ఈకి జీకి మధ్య రిలేషన్ ఏంటి మనకు, ఈ ఈజ్ ఈక్వల్స్ టు 2G × 1 + μ, రైట్. ఓకే, దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి, జీ వాల్యూ కనుక్కోవాలి. మరి జీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ డివైడ్ బై 2 × 1 + μ, రైట్. ఓకే, ఈ వాల్యూ 2 × 10⁵ డివైడ్ బై 2 × 1 + μ వాల్యూ ఎంత 0.25, రైట్. 2 క్యాన్సల్ అంటే 10⁵ డివైడ్ బై 1.25. ఈ వాల్యూ ఎంత వస్తుందంటే మనకు డైరెక్ట్గా ఎంత వస్తుందో వాల్యూ జనరల్గా 80,000 అనేది వస్తుంది, 80,000. కానీ మనకి ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ 0.8 సంథింగ్ ఉంది కాబట్టి మనకు ఇప్పుడు ఒక 2 పాయింట్స్ కింద ముందు ఫార్వర్డ్ పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది మనకు 0.8 × 1 2 3 4 5 అంటే 10⁵ Nm/mm² అని రాసుకోవచ్చు, రైట్. అంటే 4th ఆప్షన్ మ్యాచ్ అవుతుంది మనకి ఇక్కడ, రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. మనకు వాడికి సంబంధించిన షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు, రైట్. అంటే ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది ఇచ్చిన ఫిగర్కి, రైట్.
ఫస్ట్ అయితే నేను షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం ఫస్ట్. రైట్, వన్ మోర్ సెంట్రల్ పాయింట్ లోడ్ 20 kN. రైట్, ఇక్కడ మనకు లోడింగ్ అనేది సిమెట్రికల్ ఉంది. మరి లోడింగ్ సిమెట్రికల్ ఉన్నప్పుడు ఆర్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్బీ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇక్కడ అంటే ఆర్ఏ ఆర్బీ ఎంత అవుతుందండి, టోటల్ స్పాన్ లెంత్ ఇచ్చేసి ఇక్కడ 4 మీటర్ ఇచ్చాడు. రైట్, అంటే 40/2 ప్లస్ 20 అంటే ఎంత అవుతుందండి, 40/2 అంటే 40/2 ప్లస్ 20/2. ఎందుకు 40/2 20/2 తీసుకున్నాను, ముందు యూడిఎల్ ఎంత మనకు 10 into 4, రైట్, 10 into 4 అంటే టోటల్ లోడ్ బై 2 అంటే 40/2. రైట్, నెక్స్ట్ సెంట్రల్ పాయింట్ లోడ్ అన్నాడు. సెంట్రల్ పాయింట్ లోడ్ ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి, మళ్ళీ సేమ్ ఈక్వల్ షేరింగ్ ఉంటుంది కాబట్టి 10 వస్తుంది అంటే 20/2. మరి ఏమవుతుంది 40/2 20/2 అంటే ఆర్ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 30 అవుతుంది. ఆర్ఏ 30 అయితే ఆర్బీ వాల్యూ కూడా ఏమవుతుంది ఆటోమేటిక్గా 30 kN, ఎందుకంటే సిమెట్రికల్ లోడింగ్ కాబట్టి. ఓకే, ఆర్ఏ ఆర్బి వచ్చేసిందంటే మనకు వెంటనే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు. మరి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ కనుక డ్రా చేసినట్టయితే రైట్, ఫస్ట్ షియర్ ఫోర్స్ ఎట్ ఏ అంటే ఏం తీసుకుంటాం మనం, ఆర్ఏ తీసుకుంటాం. ఆర్ఏ ఎంత మనకు 30 క్వశ్చన్లో ఇచ్చాడు. రైట్, నెక్స్ట్ ఎక్కడ తీసుకోవాలి, అప్ టు లోడ్ అంటే ఇప్పుడు మనం ఒక న్యూ పాయింట్ పెట్టుకుందాం. ఇక్కడ ఇది ఏ, ఇది బి, సి అనుకుంటే అప్ టు సి కనుక తీసుకుంటే ఏం తీసుకోవాలి మరి, 30 మైనస్ ఇక్కడ ఉన్నటువంటి యూడిఎల్ని తీసేయాలి. అంటే ఎంత 10 into 2 అంటే 20 తీసేయాలి. అంటే మిగిలింది అంటే ఇక్కడ మనకు 10 అవుతుంది, 10 kN/m. అంతేనా? రైట్, అంతేనా, మనకు టోటల్ 30 మైనస్ 10 into హాఫ్ డిస్టెన్స్ అంటే 2 మీటర్ అంటే 10 into 2 20 మీటర్ అంటే 30 మైనస్ 20 10 వచ్చేసింది. రైట్, మళ్ళీ ఇక్కడ మనకి ఏమవుతుంది 10 అనేది 0 అయిపోతుంది. 10 అనేది ఇక్కడ 0 అయిపోతుంది. అంటే మనకు ఓవరాల్గా ఇక్కడ చూస్తే కనుక చూడండి అదే సేమ్ వాల్యూ ఇక్కడ మనకు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ చూస్తే ఓన్లీ ఒకే దగ్గర మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్లో మ్యాచ్ అవుతుంది, సెకండ్ ఆప్షన్లో కూడా మ్యాచ్ అవుతుంది. ఓకే, అంటే మనకు మళ్ళీ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కూడా డ్రా చేయాల్సిందే. ఓకే, సరే, ముందైతే నేను ఇది డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ 30 అవుతుంది. రైట్, ఓకే, ఇప్పుడు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే మనకు మాక్సిమం సింప్లీ సపోర్టెడ్ ఎండ్స్ దగ్గర ఏమవుతుంది, బెండింగ్ మూమెంట్ 0 అవుతుంది. అంటే ఇక్కడ బెండింగ్ మూమెంట్ 0. ఇక మిగిలింది ఏంటి, ఓన్లీ సెంట్రల్ పాయింట్ దగ్గర కావాలి. మరి సెంట్రల్ పాయింట్ దగ్గర బెండింగ్ మూమెంట్ ఎట్ పాయింట్ సి కనుక్కోవాలంటే ఏమవుతుందండి, 30 into 2 ప్లస్ మైనస్ ఎందుకు డౌన్వర్డ్ మైనస్ 10 into 2 into 2/2 అంటే ఏమవుతుంది -20 అవుతుంది. అంటే 60 - 20 అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది 40 అవుతుంది. మరి 40 మార్క్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇది 1 degree కర్వ్. 1 degree కర్వ్ అంటే మరి బెండింగ్ మూమెంట్ కర్వ్ ఎలా ఉండాలి, 2 degree కర్వ్ అయి ఉండాలి. మరి 2 degree కర్వ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, పారాబోలా డ్రా చేయాలి. అంటే మనకి ఈ విధంగా వస్తుంది. అంటే ఈ హైట్ ఎంత రావాలి మనకు 40 రావాలి, 40 kN/m. ఎలా వచ్చింది అది, ఆర్బి ఇంటూ 2 minus 10 into 2 into 2/2 అంటే ఎంత 30 into 2 minus 10 into 2 into 2/2 అంటే 2/2 క్యాన్సల్ 10 into 20. రైట్, కాబట్టి మనకు ఈ రెండు మ్యాచ్ అయ్యేది ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. ముందైతే సెకండ్ డిగ్రీ కర్వ్ రావాలి. సెకండ్ డిగ్రీ కర్వ్ ఎక్కడ ఉంది మనకు, ఓన్లీ సెకండ్ ఆప్షన్ అంటే ఆల్రెడీ మనకు థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ తీసేసాం. ఇక్కడ మిగిలింది ఏంటి, ఓన్లీ ఇక్కడ ఏ ఆప్షన్ మీద వస్తుంది మనకు, ఫస్ట్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. రైట్, కానీ ఇక్కడ మనకు క్వశ్చన్ మెన్షన్ చేసింది ఏమంటున్నాడు, సెకండ్ ఆప్షన్ అంటున్నాడు. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అంటున్నాడు. రైట్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అంటున్నాడు. కానీ మనకి యాక్చువల్గా రావాల్సింది ఏంటి, ఇక్కడ చూడండి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ 1 degree అయినప్పుడు ఆటోమేటిక్గా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది 2 degree రావాలి. కాబట్టి దీన్ని మనం అబ్జెక్షన్ చేయవచ్చు ఈ క్వశ్చన్ని. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్, ఓకే ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉంది అంటే సెకండ్ కరెక్టే, అంటే సెకండ్ ఆప్షనే కరెక్ట్. చూడండి ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ ఇక్కడ ఉంది, మనం రాంగ్ అజంప్షన్ తీసుకున్నాం. ఇది ఫస్ట్, నెక్స్ట్ ఇది సెకండ్, అంటే ఇచ్చింది కరెక్టే. ఓకే, సెకండ్ ఆప్షనే కరెక్ట్ ఇచ్చిన, అంటే మన క్వశ్చన్లో రెస్పాన్స్ షీట్లో ఇచ్చింది కూడా సెకండే, మనకు ఆన్సర్ కూడా సెకండే వచ్చింది. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఏ బీమ్ ఎస్ఎఫ్డి అండ్ బిఎండి ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 1 and 2 అయితే ద కరస్పాండింగ్ లోడ్ డయాగ్రామ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే
రైట్, చూడండి ఇక్కడ మనకు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ జీరో. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎప్పుడు జీరో అవుతుంది? ఎప్పుడైతే కపుల్ యాక్ట్ అవుతుందో అప్పుడు మనకు జనరల్గా మనకు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ జీరో అవుతుంది. అంటే ఇప్పుడు కపుల్ యాక్ట్ అయినా చూస్తే కనుక మనకి ఇక్కడ లోడ్ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేయవచ్చు. ఏంటవి? ఈ థర్డ్ ఆప్షన్. రైట్, ఇంకా మిగిలింది ఏంటి? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. సరే, ముందు మనం మళ్ళీ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. బెండింగ్ మూమెంట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ నెగిటివ్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి పాజిటివ్ అయిపోయింది. మరి ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ నెగిటివ్ క్లాక్ వైజ్ మూమెంట్ నెగిటివ్, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ అంటే పాజిటివ్. అంటే చూడండి, బెండింగ్ మూమెంట్ ఎప్పుడైనా కానీ చూడండి ఇక్కడ మనకు క్లాక్ వైజ్ 10 కిలోన్యూటన్ మీటర్, దీనికి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 10 కిలోన్యూటన్ మీటర్ అంటున్నాడు. మరి దీనికి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కనుక డ్రా చేస్తే బెండింగ్ మూమెంట్ ఎట్ బి నెగిటివ్ ఎంత? మైనస్ క్లాక్ వైజ్ నెగిటివ్ తీసుకుంటాం మనం. రైట్, కాబట్టి ఏమవుతుంది? 10 అవుతుంది, 10 కిలోన్యూటన్ మీటర్. నెక్స్ట్ మధ్యలో ఎలాంటి మూమెంట్ కానీ లోడ్ కానీ లేదు కాబట్టి హారిజాంటల్ లైన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే -10 ప్లస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం కాబట్టి +10 అంటే ఏమవుతుంది? 0. అంటే ఓవరాల్గా మనకు నెగిటివ్ బెండింగ్ మూమెంట్ వస్తుంది. రైట్, కాబట్టి మనకు కరెక్ట్ మ్యాచ్ అయ్యేది ఏంటి ఇక్కడ మనకు క్వశ్చన్ అంటే లోడింగ్ డయాగ్రామ్ ఏది అంటే సెకండ్ ఆప్షన్. రైట్, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ యూనిక్ రిలేషన్ బిట్వీన్ బెండింగ్ మూమెంట్ M and intensity of load W acting continuously on a beam of span L at a distance of x along the axis. The flexural rigidity of the beam is EI is given by. రైట్, ఇది మనకు జనరల్గా షియర్ ఫోర్సు, బెండింగ్ మూమెంట్, ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్ ఈ త్రీటికి మనకు సంబంధించిన రిలేషన్ నుంచి అడగడం జరిగింది. ఫస్ట్ ఏమన్నా ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్, షియర్ ఫోర్స్, నెక్స్ట్ బెండింగ్ మూమెంట్. వీటికి మధ్య ఏ ఎగ్జామ్ రాసినా వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ పైన అయితే ఎప్పుడు రిపీటెడ్ క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి మనకి దీంట్లో కూడా అడగడం జరిగింది. రైట్, జనరల్గా dm/dx is equals to ఏంటంటే dm/dx is equals to షియర్ ఫోర్స్. రైట్, మరి అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ ఈస్ కాల్డ్ షియర్ ఫోర్స్. నెక్స్ట్ DSF డివైడ్ బై dx is equals to ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్. రైట్, మరి ఇప్పుడు ఈ షియర్ ఫోర్స్ ప్లేస్లో కనుక షియర్ ఫోర్స్ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? ఇక్కడ dm/dx రాయొచ్చా? షియర్ ఫోర్స్ ప్లేస్లో dm/dx రాస్తున్నాను అంటే ఏమవుతుంది? d/dx ఆఫ్ మళ్ళీ d/dx ఆఫ్ m ఈక్వల్స్ టు ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్ అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది? డబుల్ డెరివేటివ్ అంటే d²m డివైడ్ బై dx² ఇజ్ ఈక్వల్స్ టు ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది? సెకండ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. రైట్, అర్థమైందా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. In which one of the following the point of counterfracture will not occur అంటున్నాడు. రైట్, జనరల్గా పాయింట్ ఆఫ్ కాంట్రఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద పాయింట్ వేర్ ద కర్వేచర్ ఆఫ్ ద బెండింగ్ మూమెంట్ చేంజెస్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ అండ్ వైస్ వర్సా. రైట్, అంటే ఏ పాయింట్ దగ్గర అయితే మనకు బెండింగ్ మూమెంట్ పాజిటివ్ నుంచి నెగిటివ్ కానీ నెగిటివ్ నుంచి పాజిటివ్ కానీ వెళ్తుందో ఆ పాయింట్ దగ్గర ఆ పాయింట్ మనం ఏమంటాం? పాయింట్ ఆఫ్ కాంట్రఫ్రాక్షన్ అంటాం. జనరల్గా మనం పాయింట్ ఆఫ్ కాంట్రఫ్రాక్షన్ ఏ బీమ్స్లో వస్తుంది? జనరల్గా క్యాంటిలివర్ బీమ్స్లో జీరో పిఓసిస్. నెక్స్ట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్స్లో కూడా మనకు 0 పిఓసిస్. ఇంకా వచ్చేది ఏంటి? మనకు డబుల్ ఓవర్ హ్యాంగింగ్ కానీ, సింగిల్ ఓవర్ హ్యాంగింగ్ కానీ, ఫిక్స్డ్ బీమ్ కానీ, ప్రాపర్ క్యాంటిలివర్ బీమ్స్లో కానీ మనకు పాయింట్ ఆఫ్ కాంట్రఫ్రాక్చర్స్ వస్తాయి. రైట్, ఇప్పుడు మనం ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్, ఏ 2-span కంటిన్యూస్ బీమ్ ఆఫ్ ఈక్వల్ స్పాన్స్ సింప్లీ సపోర్టెడ్ అండ్ లోడెడ్ బై యూడిఎల్ ఓవర్ ది బోత్ ద స్పాన్ అంటున్నాడు. రైట్, ముందైతే మనకు డయాగ్రామ్ మనకు ఐడియా అయితే వచ్చేస్తుంది. రైట్, యూడిఎల్ ఎంటైర్ స్పాన్ అంటున్నాడు. మరి దీనికి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కనుక డ్రా చేస్తే ఏమవుతుందమ్మా? ఈ విధంగా వస్తుంది. రైట్, మన కంటిన్యూస్ బీమ్స్లో చూసాం అంటే ఇక్కడ మనకు పాయింట్ ఆఫ్ కాంట్రఫ్రాక్సెస్ 2 పాయింట్ ఆఫ్ కాంట్రఫ్రాక్సెస్ వచ్చాయి. రైట్, నెక్స్ట్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ లోడెడ్ బై యూడిఎల్. సింప్లీ సపోర్టెడ్ బీమ్ లోడెడ్ బై యూడిఎల్ అన్నప్పుడు మనకు డయాగ్రామ్ ఏ విధంగా వస్తుంది? ఓన్లీ క్యూబిక్ పారాబోలా అంటే నో పిఓసిస్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్. సరే, మరి థర్డ్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. ఫిక్స్డ్ బీమ్ అంటున్నాడు. మరి ఫిక్స్డ్ బీమ్స్లో యూడిఎల్ ఎంటైర్ స్పాన్ ఉన్నప్పుడు యూడిఎల్ కదా. రైట్, యూడిఎల్ ఎల్ మనకు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏ విధంగా వస్తుంది? ఫస్ట్ అయితే మనకు సింప్లీ సపోర్టెడ్ ఉన్నప్పుడు ఇలా ఈ విధంగా వస్తుంది, ఫిక్స్డ్ మూమెంట్స్ యాడ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. అంటే మనకు 2 పాయింట్ ఆఫ్ కాంట్రఫ్రాక్చర్స్ అయితే ఉంటాయి, POC1, POC2. రైట్, కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ ప్రాపర్ క్యాంటిలివర్
ప్రాపర్డ్ క్యాంటిలివర్ విత్ యూడిఎల్ ఎంటైర్ స్పాన్ కనుక తీసుకుంటే అప్పుడు మనకు జనరల్గా బెండింగ్ డయాగ్రామ్ ఏ విధంగా వస్తుంది, ఇక్కడ సాగింగ్ మూమెంట్, ఫిక్స్డ్ ఎండ్ దగ్గర హాగింగ్ మూమెంట్ వస్తుంది, అంటే 1 POC వస్తుంది. కాబట్టి ఇక్కడ POC లేదంటున్నాడు చూడండి, విచ్ పాయింట్ ద పాయింట్ ఆఫ్ కౌంటర్ ఫ్రాక్చర్ విల్ నాట్ అక్కర్ అంటున్నాడు. అంటే ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ, సెకండ్ ఆప్షన్ కరెక్ట్, సింప్లీ సపోర్టెడ్ బీమ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, a uniform beam of span L carries uniformly distributed load per unit length as shown in the figure given. The supports are at a distance of x from the either end. What will be the condition for the maximum bending moment in the beam will be లీస్ట్ పాసిబుల్ లేదా స్మాల్ యాజ్ పాసిబుల్ అంటున్నాడు, యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్. సేమ్ మనకి ఫస్ట్ క్వశ్చన్ కూడా ఆల్మోస్ట్ ఇదే క్వశ్చన్ కదా, సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్ అయింది, రైట్. ఓకే చూద్దాం. ఫస్ట్ జనరల్గా ఏదైనా ఒక స్పాన్ కనుక తీసుకుంటే దాంట్లో యూడిఎల్ ఎంటైర్ స్పాన్ ఉన్నప్పుడు దీంట్లో వచ్చేటువంటి బెండింగ్ మూమెంట్ మినిమం ఉండాలి లేదా స్మాల్ మ్యాగ్నిట్యూడ్లో ఉండాలి అంటే మనం ఎంత డిస్టెన్స్లో పెట్టాలమ్మా అంటే సపోర్ట్స్ ఫ్రీ ఎండ్ నుంచి స్మాల్ ఏ డిస్టెన్స్లో మనకు జనరల్గా ఏ డిస్టెన్స్లో మనకు సపోర్ట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎంత డిస్టెన్స్ ఉండాలి అంటే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సెంటర్ టు సెంటర్ లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్కి మనం ఏం చేయాలి, 0.207తో మల్టిప్లై చేయాలి. ఓకే, మనం ఇంత డిస్టెన్స్ కనుక ప్రొవైడ్ చేస్తే మనకు దీంట్లో వచ్చేటటువంటి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ మినిమం అవుతుంది, రైట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, x = 0.207L, సెకండ్ ఆప్షన్ కరెక్ట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ది బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ ఎ మెటీరియల్ ఈజ్ ట్వైస్ ఇట్స్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, ద పాయిజన్స్ రేషియో ఆఫ్ ది మెటీరియల్. మళ్ళీ సేమ్ రిలేషన్, ఇంతకుముందు మనకు ఇంకో క్వశ్చన్ కూడా దీనిపైన అడిగాడు కదా, రైట్. సరే ముందైతే డేటా రాసుకుందాం. ఏమన్నాడు, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ E = ట్వైస్ ద 2G అంటున్నాడు, E = ట్వైస్ ద మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటున్నాడు. సరే E = 2G అయినప్పుడు మ్యూ వాల్యూ అడుగుతున్నాడు. జనరల్గా E = ఏమవుతుంది, 2G × 1 + μ, రైట్. ఓకే, దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి, మ్యూ అంటున్నాడు. మరి మ్యూ = ముందు 1 + μ = ఏంటి, E/2G, రైట్. మరి మ్యూ = E/2G - 1 అంటే ఈ వాల్యూ ఎంత, E = 2G అంటున్నాడు, రైట్. 2G/E = elastic modulus of elasticity, E = twice the elastic modulus, right. 1/7 బల్క్ మాడ్యులస్, రైట్. ఇక్కడ మనకి ఇచ్చింది క్వశ్చన్లో మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ కాదు, E = కాదు K, బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ, రైట్. అంటే K వాల్యూ ఇచ్చాడు ఇక్కడ, ఈ వాల్యూ కాదు K వాల్యూ. K = ట్వైస్ ద మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, రైట్. అంటే మనం ఇక్కడ తీసుకున్న రిలేషన్ రాంగ్, రైట్. చూడండి ఇక్కడ క్వశ్చన్లో మనకు జస్ట్ బల్క్ అని ఇవ్వకపోతే ఇది ఆటోమేటిక్గా యంగ్స్ మాడ్యులస్ అయ్యేది, రైట్. ఓకే, జనరల్గా మనకు మళ్ళీ మ్యూ = ఏంటి రిలేషన్ ఏంటి, 3K - 2G / 6K + 2G కదా, రైట్. ఓకే, మరి ఇప్పుడు K వాల్యూ ఎంత సబ్మిట్ చేయాలి, ఇక్కడ 2G సబ్మిట్ చేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, 3 × K ప్లేస్లో ఏం సబ్మిట్ చేస్తాం, 2G సబ్మిట్ చేస్తాం. అంటే 6G - 2G / 6 × 2G + 2G, రైట్. అంటే ఇక్కడ ఏమవుతుంది, 4G / 2 అంటే 14G అవుతుంది, రైట్. అంటే G క్యాన్సిల్ అయితే 2 జా 2 7 జా అంటే 2/7 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అంతేనా. ఇక్కడ ఏమంటున్నాడు, K = 2G అంటే 6G - 2G 4G, రైట్. ఓకే, నెక్స్ట్ 12G + 2G అంటే 14G, 2/7 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏమంటున్నాడు, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అంటున్నాడు, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అంటున్నాడు. కానీ యాక్చువల్గా ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. కాబట్టి మనం ఈ క్వశ్చన్ని అబ్జెక్షన్ చేయవచ్చు. చూడండి మళ్ళీ ఒకసారి వెరిఫై చేద్దాం. ఏంటి, బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ ది మెటీరియల్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ ద మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటున్నాడు. K = 2G, రైట్. మనకు రిలేషన్ ఏంటి, బల్క్ మాడ్యులస్కి షియర్ మాడ్యులస్కి 3K - 2G / 6K + 2G, K ప్లేస్లో 2G సబ్మిట్ చేస్తున్నాను. మనకి ఏమొచ్చింది, 2/7 వచ్చింది. కాబట్టి
మనకు ఆన్సర్ ఇక్కడ కానీ ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏంటి 1/7 అంటున్నాడు. కాబట్టి ఈ క్వశ్చన్ మీరు అబ్జెక్షన్ చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఒకసారి మార్క్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 111. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ కంప్రెషన్ మెంబర్ హ్యాస్ center to center length of 4 meter. It is fixed at one end and hinged at other end అంటున్నాడు. The effective length of the column is అంటున్నాడు. సరే, ముందైతే కంప్రెషన్ మెంబర్ అంటున్నాడు. మరి కంప్రెషన్ మెంబర్ అంటే ఏం తీసుకుంటాం? జనరల్గా కాలంని తీసుకుంటాం. రైట్, కాలం ఏమంటున్నాడు? కాలం కండిషన్ వన్ ఎండ్ ఫిక్స్డ్ అంటున్నాడు, అదర్ ఎండ్ హింజ్డ్ అంటున్నాడు. రైట్, మరి సెంటర్ టు సెంటర్ లెంత్ ఎంత అంటున్నాడు? ఇక్కడ ఎల్ వచ్చేసి 4 మీటర్ అంటున్నాడు. రైట్, అయితే క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? ఎఫెక్టివ్ లెంత్ అడుగుతున్నాడు. మరి ఈ కేసులో ఎఫెక్టివ్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే వన్ ఎండ్ ఫిక్స్డ్ అదర్ ఎండ్ ఇంజర్ ఉన్నప్పుడు యాక్చువల్ లెంత్ డివైడ్ బై √2 అవుతుంది. అంటే 0.707 ఎల్ అవుతుంది. అంటే 0.707 ఇంటూ ఎల్ వాల్యూ ఏంటి? ఇక్కడ క్వశ్చన్లో 4 మీటర్ అంటే 4 7 ఏమవుతుంది? 28 అంటే 2 సంథింగ్ ఉండాలి. అంటే చూడండి 2.8. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. అంటే ఏమవుతుంది వాల్యూ? 2.8 మీటర్స్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్. shear slenderness ratio of a compression member in the context of Rankine's formula is defined as అంటున్నాడు. రైట్, మరి జనరల్గా స్లెండర్నెస్ రేషియో దేంతో మనం ఇండికేట్ చేస్తాం? లాంబ్డాతో ఇండికేట్ చేస్తాం. రైట్, మరి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఎఫెక్టివ్ లెంత్ డివైడ్ బై లీస్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్ కదా మనకు ఫార్ములా, లీస్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్. మరి ఇక్కడ ఆప్షన్ చూడండి, లెంత్ ఎఫెక్టివ్ లెంత్ డివైడ్ బై లీస్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్, డైరెక్ట్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ సేమ్ ఇదే మోడల్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు చూడండి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ సేమ్ మోడల్. ఓకే సరే, ద బెండింగ్ మూమెంట్ ఫర్ విచ్ ద బీమ్ షోన్ బిలో ఈజ్ డిజైన్ టు బి అంటున్నాడు. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత అంటున్నాడు. మరి ఈ కేసులో జనరల్గా మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్కి ఫార్ములా ఏంటమ్మా? జనరల్గా మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? W/8 ఇంటూ L² మైనస్ 4A² కదా. రైట్, మరి ఇప్పుడు డబ్ల్యూ ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేసిన డబ్ల్యూ ఎంత అండి? 100/8 ఇంటూ L². ఎల్ అంటే ఏంటి? ఇక్కడ మనకు ఎల్ అంటే ఇట్ ఈస్ ద క్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ ద సపోర్ట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏ అంటే ఏం తీసుకోవాలి? ఓవర్ హ్యాంగింగ్ తీసుకోవాలి. అవి రెండు కూడా ఎప్పుడు రెండు సేమ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. రైట్, ఓకే. W/8 ఇంటూ L² అంటే 8² మైనస్ 4 ఇంటూ ఏ ఎంత? 2. రైట్, ఓకే 2² అంటే 100/8 ఇంటూ 8² ఎంత? 64 మైనస్ 4 ఇంటూ 2² 16. రైట్, అంటే 100/8 ఇంటూ ఎంత అవుతుంది? 64 మైనస్ 16 అంటే 48. రైట్, ఓకే. మరి 8 1 8 6 అంటే ఎంత అవుతుంది? 600 కిలో న్యూటన్ మీటర్. ఇక్కడ కిలో న్యూటన్ ఇచ్చాడు. రైట్, కిలో న్యూటన్ మీటర్. రైట్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్కింగ్ ఇన్ కేస్ ఆఫ్ డక్టైల్ మెటీరియల్ బిగిన్స్ ఎట్ ద రైట్. జనరల్గా నెక్కింగ్ అనే కాన్సెప్ట్ దేంట్లో వస్తుంది మనకు? ఎప్పుడైనా కూడా డక్టైల్ మెటీరియల్లోనే మనకు వస్తుంది. అదే మనకు బ్రిటిల్ మెటీరియల్ తీసుకుంటే ఎప్పుడైతే మనకు అల్టిమేట్ లోడ్కి రీచ్ అయిపోయిందో వెంటనే ఏమవుతుంది? ఎలాంటి డిఫార్మేషన్ చూపించకుండా డైరెక్ట్గా ఫెయిల్ అవుతుంది. కానీ ఓన్లీ డక్టైల్ మెటీరియల్ ఎలా జరుగుతుంది? ఫెయిల్యూర్ జరగకుండా ముందు ఏమవుతుంది? మనకు అల్టిమేట్ రీచ్ అయిన తర్వాత కూడా మనకు ఏమవుతుంది? క్రాస్ సెక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? నెక్కింగ్ జోన్ అని అంటాం. మరి ఈ నెక్కింగ్ జోన్ ఎప్పుడు వస్తుంది అంటే అల్టిమేట్ పాయింట్ రీచ్ అయిన తర్వాత మనకు నెక్కింగ్ జోన్ అనేది వస్తుంది. జనరల్గా స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ మైల్డ్ స్టీల్ అంటే డక్టైల్ మెటీరియల్ కదా. రైట్, మనం డ్రా చేస్తే మనకి ఏమవుతుంది? అప్ టు సర్టెన్ పాయింట్ వరకు స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. దాన్ని మనం ఏమంటాం? లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ పాయింట్ ఏ అని అంటాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి పాయింట్ ఏంటి? స్ట్రెస్ కంటిన్యూస్గా రెడ్యూస్ చేస్తే బి అనేది వస్తుంది. బి అంటే ఏంటి? మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, పాయింట్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని అంటాం. రైట్, ఎలాస్టిక్ పాయింట్ అని అంటాం, ఎలాస్టిక్ లిమిట్ అని అంటాం. రైట్, దాని తర్వాత అప్పర్ ఈల్డ్ పాయింట్ వస్తుంది, తర్వాత లోవర్ ఈల్డ్ పాయింట్ వస్తుంది, తర్వాత ఈల్డ్ ప్లాట్యూ వస్తుంది. రైట్, ఈల్డ్ ప్లాట్యూ.
రైట్. దాని తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, సడన్గా స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్ మనం ఏమంటాం, అల్టిమేట్ పాయింట్ అంటాం. దాని తర్వాత ఈ మధ్యలో జోన్ ఏమంటాం, స్ట్రెయిన్ హార్డనింగ్ అని అంటాం, స్ట్రెయిన్ హార్డనింగ్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి, నెక్కింగ్ జోన్. తర్వాత ఏంటి, ఫ్రాక్చర్ పాయింట్ వస్తుంది. ఓకే రైట్. ఈ క్వశ్చన్కి అయితే ఏంటి, ఇక్కడ అల్టిమేట్ పాయింట్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, నెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్. ఓకే.